అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సూపర్ హిట్ సభ నిర్వహించబడింది. హిందూపురం నుంచి 175 బస్సులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ సహకారంతో ప్రజలను సభకు తరలించాయి. మున్సిపల్ చైర్మన్ డి రమేష్ కుమార్ ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆర్థిక సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పింఛన్లు, యువతకు ఉద్యోగాలు వంటి పథకాల ద్వారా ప్రజా ఆదరణ పొందింది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై బాలయ్య. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూపర్ హిట్ కార్యక్రమం సూపర్ సక్సెస్ అవబోతోంది. మా ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి నేతృత్వంలో వారి ఆదేశాలతో హిందూపురం నుంచి 10,000కి మించి ప్రజలు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. దాదాపు 175 బస్సులతో పాటు వివిధ వాహనాలతో అనంతపురం చేరుకోబోతున్నాం. మరి పెద్ద ఎత్తున ప్రజలంతా ఉత్సాహంగా వస్తున్నారు. మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి కూడా మరి అడుగుతున్నారు. కాబట్టి దాన్ని కూడా మన వాళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమిటి ఈ యొక్క ఏడాది పూర్తయిన సందర్భంగా సూపర్ 6 అమలు చేస్తూ ప్రజల కళ్ళలో ఆనందం నింపి అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని ప్రజలకు చేర్చి మరి ఏవైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు తూచా తప్పకుండా ఏడాది లోపలే పూర్తి చేసుకునే ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఈ రోజు సక్సెస్ సభను ఏర్పాటు చేసుకోబోతున్నాం. అంటే ప్రజలకు ఇన్ని ఇబ్బందులు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అల్లకొల్లం చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనకనెట్టేసినటువంటి సందర్భంలో ఆర్థికంగా రాష్ట్రాన్ని కాపాడుతూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమం అమలుపరుస్తూ ఒక అభివృద్ధిని తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. ఇవాళ ప్రజల ముందు తమ యొక్క పరిపాలనా విధానాన్ని, పరిపాలన ఎదురే సమస్యలను కూడా ప్రజలు తీసుకొస్తూ రాబోయే 4 సంవత్సరాలు కూడా సుపరిపాలన అందించే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం అడుగు పెడుతోంది. ఈ యొక్క ఆనందకరమైన సందర్భంలో ప్రజలు కూడా తండోపతండాలుగా వెళ్లి ఆదర అభిమాన అందరిని కూటమి ప్రభుత్వానికి అందిస్తున్నందుకు సంతోషం తెలియజేస్తూ ఒక ఉత్సాహమైన వాతావరణంలో మేమంతా బయలుదేరుతున్నాం. మా ప్రియతమ